హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఎదురులేని విజయంతో దూసుకుపోతున్నాడు. భారతీయ సినీ పరిశ్రమలో తనను మించిన హీరో ఎవరు లేరని, భవిష్యత్తులో కూడా ఎవరు ఉండరంటూ ప్రభాస్ అభిమానులు గౌరవంగా చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీ దాదాపు 1100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ప్రభాస్ నుండి ఇంకా త్వరలోనే రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2 మూవీస్ రాబోతున్నాయి. ప్రతి 6 నెలలకు ఒక మూవీ రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ కు చెందిన మీడియా సంస్థ రీసెంట్ గా జూలై నెలకు సంబంధించిన అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాను ప్రకటించారు. ఈ జాబితా లిస్టులో నెంబర్ 1 స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ప్రభాస్ తర్వాత 2వ స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నిలువగా 3వ స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచాడు. 4వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, 6వ స్థానంలో అక్షయ్ కుమార్, 7వ స్థానంలో అల్లు అర్జున్, 8వ స్థానంలో సల్మాన్ ఖాన్, 9వ స్థానంలో రామ్ చరణ్, 10వ స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచాడు. మే, జూన్ నెలలో కూడా ప్రకటించిన జాబితాలో ప్రభాస్ కి మొదటి స్థానం దక్కింది. దీనిపై సినీ మేధావులు, సినీ అభిమానులు వారి సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా కామెంట్ల రూపంలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా బాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ అన్నయ్య నెంబర్ 1 హీరో అంటూ ఇంకో రకంగా కామెంట్లు సినీ మేధావులు అప్లోడ్ చేశారు. కల్కి మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. అది చూసి తట్టుకోలేక బాలీవుడ్ లో ఉండే చిన్న చిన్న యాక్టర్స్ ప్రభాస్ ను విమర్శిస్తున్నారు. అలా చేస్తే పాన్ ఇండియన్ స్టార్స్ ను ఎదిరించిన వాళ్ళం అవుతామనే భావంతో కొంతమంది ఉన్నారంటూ సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ప్రభాస్ నటించిన కల్కి మూవీలో ప్రభాస్ జోకర్లా ఉన్నాడంటూ హర్షిద్ వర్షి ఓ కామెంట్ చేశాడు. ఆ విషయం అలా ఇలా పాకి మన తెలుగు హీరోలు అయిన మంచు విష్ణు శర్వానంద్ వద్దకు చేరింది. ఆ కామెంట్ గురించి చాలా గట్టిగా వాదించి ఖండించిన సంగతి మనందరికీ తెలిసిందే. నిజానికి ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ప్రభాస్ మాత్రం ఎప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో రారాజుగా ప్రభాసే నిలుస్తాడని సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.